హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్లో అయితే నేను కువైట్లో ఉన్న అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన అవెన్యూస్ మాల్ అయితే మీకు చూపిస్తాను. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఈ అవెన్యూస్ మాల్లో 1400+ షాప్స్ అయితే ఉంటాయి. మోర్ దెన్ 1400+ షాప్స్. 17,000 కార్లు ఎట్ ఏ సేమ్ టైం పార్క్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. యాక్చువల్గా 3 ఫ్లోర్స్ ఉంటాయి, కింద పార్కింగ్కే 2 ఫ్లోర్స్ ఉంటాయి. యాక్చువల్లీ డే టైంలో వీడియో తీయడానికి కాస్త ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే లేడీస్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు షాపింగ్ వచ్చినప్పుడు పొరపాటున మనం వాళ్ళని వీడియో తీస్తున్నామని బై మిస్టేక్ అనుకున్నా మనకి చాలా ఇబ్బంది అవుతుంది, మనల్ని జైల్లో వేసే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మార్నింగ్ డే టైంలో వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది. సో నైట్ నేనైతే సమ్ పర్మిషన్స్ అయితే తీసుకున్నా, ఎందుకంటే మాకు ప్రాజెక్ట్ ఉంది లోపల. ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్ళినప్పుడు ఐ టుక్ సమ్ పర్మిషన్స్. సో ఆ టైంలో అయితే నేను వీడియో తీసుకున్నా. ఇది జస్ట్ కొంతసేపు మాత్రమే ఉంటుంది, మిగతా వీడియో అంతా నైట్ టైం ఉంటుంది. ఆ టైంలో ఎవరు ఉండరు, తక్కువ మంది. అప్పుడు కూడా 2-3 ఉన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఈవెన్ మగవాళ్ళు కూడా మనం వీడియో తీస్తే ఇష్టపడరు. కొంతమంది మెచ్యూర్డ్ పీపుల్ అయితే ఓకే, ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళని మనం వీడియోస్ తీస్తున్నామేమో అని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఎనీవే, అవెన్యూస్ గురించి నేను షార్ట్కట్లో ఫటాఫట్ మనం 2-3 విషయాలు చెప్పేస్తాను, ఎందుకంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటనేది. ఇది 2007లో ఏప్రిల్లో ఈ మాల్ అయితే ఓపెన్ అయింది. దాని తర్వాత కంటిన్యూగా ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ అప్డేట్ చేస్తూ వస్తూనే ఉన్నారు ఈ మాల్ని. సో ఈ మాల్ ఓపెన్ చేసింది ఎవరంటే షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా ఆయన పేరు. యాక్చువల్లీ ఆయన కింగ్ అప్పుడు. సో ఆయన అయితే ఈ మాల్ని ప్రారంభించారు 2007లో. సో అప్పటి నుంచి మాల్ అప్డేట్ అవుతూనే ఉంది ఎప్పటికప్పుడు. ఈ మాల్ మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద మాల్స్లో 10వ స్థానంలో అయితే ఉంది. దీనికన్నా ఫస్ట్లో అయితే దుబాయ్ మాల్ అయితే ఉంది. సో ఈ మాల్ విస్తీర్ణం వచ్చేసి 12 లక్షల చదరపు మీటర్లు అయితే మాల్ విస్తీర్ణం అయితే ఉంది. సో ఇది ఎంత పెద్దగా ఉందంటే దుబాయ్ మాల్ ఇంకెంత పెద్దగా ఉంటుందో. ఈ మాల్ యొక్క లొకేషన్ అయితే కనుక అల్రాయ్ ప్రాంతంలో ఉంది. మాల్ వచ్చేసి 5th రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. సో ఈజీగా లోపలికి రావచ్చు. దీనికి స్పెషల్ రూట్స్ కూడా రీసెంట్గా యాడ్ చేశారు అవెన్యూస్ మాల్కి. సో ఇది అవుట్ సైడ్ బయట నుంచి ఇదే మెయిన్ ఎంట్రన్స్, ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్. అసలు ఇంకా 2-3 ఎంట్రన్సెస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ మాల్కి వచ్చేసి. ఇది డే టైము నైట్ టైం కూడా తీసా. సో డే టైంలో అంత లైటింగ్ ఉంటుంది, కానీ నైట్ టైం ఇంకా సూపర్ ఉంటుంది లైటింగ్ వచ్చి లోపల. డే టైం సన్లైట్ అయితే లోపలికి వస్తుంది, అంటే మనకి వేడి ఉండదు, ఎందుకంటే ఫుల్లీ సెంట్రలైజ్డ్ ఏసీ. ఎక్కడ మనకి వేడి అనేది ఉండదు. ఏ కాలంలో అయినా సరే ఫుల్గా ఏసీ ఉంటుంది. సో అవెన్యూస్లో మనలాంటి వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలంటే ఇంకా క్యారీ 4లో కొనుక్కోవచ్చు. మిగతా షాప్స్ అన్నీ టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మనం ఎఫర్ట్ చేయలేము. ఆఫర్స్ ఉన్నప్పుడు అయితే నో ప్రాబ్లం. మా వాళ్ళు ఉన్నారంటే ఇంక పెద్ద ఇట్లో కొంటారు, నా వల్ల అవ్వదు. కానీ సో ఇది చాలా పెద్ద రెస్టారెంట్, చీజ్ కేక్ ఫ్యాక్టరీ అని అవెన్యూస్లోనే బిగ్గెస్ట్ రెస్టారెంట్. దీనికన్నా పెద్దవి ఉన్నాయి, కానీ ఇట్స్ ఫేమస్. మంచి ప్లేస్లో మిడిల్లో ఉంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఈ రెస్టారెంట్స్ చాలా మట్టుకు దీంట్లో అల్షయా అనే కంపెనీకి సంబంధించినవి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ అన్నీ అల్షయా బిలాంగ్స్ టు అల్షయా కంపెనీ. ఆయన ఒక పెద్ద రాజులు, బాగా రిచ్ అనమాట. సో కువైట్లోనే బాగా ఉన్న వ్యక్తి. సో మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ ఇన్ అవెన్యూస్ ఆర్ బిలాంగ్స్ టు అల్షయా గ్రూప్స్. నాకెట్లా తెలుసు అంటే మేము ప్రాజెక్ట్స్ చేస్తాం, మెయిన్ అల్షయా ప్రాజెక్ట్స్ అన్నీ మేమే చేసుకుంటున్నాం. సో అందుకని నాకు ఒక ఐడియా ఉంది. సో నేను నైట్ టైం తీసాను కాబట్టి అసలు ఎవ్వరు లేరు జనం చూడడానికి. అదే డే టైంలో అయితే అసలు ఖాళీ ఉండదు. పొరపాటున ఇలా కెమెరా ఎత్తుదామంటే భయపడాలి, ఎందుకంటే మనకంత వాల్యూ ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళకి తప్ప మనకంత ఇది ఉండదు. ఏమైనా అంటే మన స్థాయి పీపుల్కి అంత వాల్యూ ఇవ్వరని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు చేసే పనులను బట్టో లేదా అక్కడ ఉన్న సిస్టమ్ అంతో ఏమో నాకు అర్థం కాదు. కానీ సో ఇంగ్లీష్ వాళ్ళకి ఆ వాల్యూ ఇస్తారు, అమెరికన్స్, ఫారినర్స్. అలా మనకు అంత ఉండదు. వాళ్ళ మైండ్ సెట్లు ఏంటంటే మనం ఏదో నార్మల్ వర్కర్స్ లేదా నార్మల్ పీపుల్ పని చేసుకోవడానికి వచ్చాం. సో వీళ్ళు ఏంటి మనల్ని వీడియో తీసేదనే
ఒక 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 ఐ మీన్ చెప్పాలంటే కొంతమందికి ఆ ఫీల్ ఉంటుంది, కానీ ఐ మీన్ ఇందాక చెప్పినట్టే మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు అలా ఏమనుకోరు. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు మాత్రం మనం ఎందుకు తీస్తున్నాడు వీడియో అనుకుంటారు. సో నిజంగా లోపల చూస్తే ఒక చిన్న సిటీ ఉన్నట్టు ఉంటుంది, చిన్నది కాదు పెద్ద సిటీ ఉన్నట్టు ఉంటుంది. ఆ వేవ్ కానీ, ఆ లోపల ఇది కానీ, ఆ సీలింగ్స్ కానీ, రూఫ్స్ కానీ, ఆ చెట్లన్నీ ఆర్టిఫిషియలే. అన్నీ కాదు, ఆ ఈత చెట్ల టైప్ ఉన్నాయి కదా పెద్దవి, అవి ఆర్టిఫిషియల్, న్యాచురల్ చెట్లు అయితే కాదు, పొరపడ్డారు కానీ చూడడానికి అంత కంప్లీట్ న్యాచురల్గా ఉంటుంది. నువ్వు అసలు ఐడెంటిఫై చేయలేము, మనం ఆ ఆకుని చూసి ఐడెంటిఫై చేయాలి తప్ప ఈ కింద ఉన్నదంతా న్యాచురల్గానే ఉంటుంది. సో చాలా ప్రతి ఈ లోపల అవెన్యూస్లోనే ఒక 3 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది, 3 ఏరియాస్, 3 రోడ్స్ కింద ఉంటాయి. ఇది మెయిన్ రోడ్ సెంటర్లో ఉండేది, ఆ సైడ్ ఒక రోడ్, ఈ సైడ్ ఒక రోడ్ ఉండి చిన్నవి అనమాట. సో ఈ మెయిన్ రోడ్లో మేమైతే ఉన్నాం, అంటే మీకు అర్థం కావడానికి అట్లా చెప్తున్నాం మెయిన్ వే. ఇక్కడ ఒకవేళ పొరపాటున మీరు తప్పిపోయినా ఏమైనా రూట్ మ్యాప్స్ అన్నీ లోపల ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే పార్కింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పార్కింగ్లో వెహికల్స్ మనం పెడతామా, మనం మళ్ళీ ఆ వెహికల్ ఎక్కడ ఉందని ఎత్తుక్కోవడానికి చాలా ఇబ్బంది పడాలి. మేము చాలాసార్లు అలా స్ట్రగుల్ అయ్యాం. సో కాబట్టి అవుట్ సైడ్ పార్కింగ్ బెస్ట్, ఇన్సైడ్ పార్కింగ్ అయితే అటు ఇటు తిరగాలి. ఎందుకంటే ఆ మాల్ ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చామంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో ఐడియా ఉండదు. సో రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, కానీ మన లాంటి వాళ్ళు కొత్త వాళ్ళకి. సో ఫుల్ ఆఫ్ ఎల్ఈడీస్ ఉంటాయి లోపల, ఎల్ఈడి స్క్రీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ మాల్లో. లోపల క్వైట్ ఇల్లులన్నీ ఇట్లానే ఉంటాయి, మీరు బయట చూసినా కానీ క్వైట్ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు లోపల షాప్స్ ఎలా ఉన్నాయో సేమ్ వేలో ఉంటాయి హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా. లోపల ఒక పెద్ద షెడ్ కింద ఉంటుంది, ఆ షెడ్ లోపల ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. సో మీకు అర్థం కావడానికి అలా చెప్తున్నాను అనమాట. సో దాంట్లోనే చాలా షాప్స్ ఉంటాయి, చెప్పాను కదా 1400+. మీరు గూగుల్ చేయండి, దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. ఏరియల్ వ్యూ, టాప్ వ్యూస్, అన్ని వ్యూస్ వస్తాయి దాంట్లో. సో చాలామంది అవెన్యూస్ గురించి చాలామంది బ్లాగ్స్ చేశారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే డే టైమే చేస్తారు, నైట్ టైం పర్మిషన్స్ ఉండవు కాబట్టి. అంటే నేను 12 దాటిన తర్వాత చేసాను, ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది ఈ వీడియో తీయడానికి. కొంతమందికి పర్మిషన్ ఉండదు, సెక్యూరిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఎందుకు వీడియోస్ తీస్తున్నాం ఎవరు లేని టైంలో, ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. సో మాకు పర్మిషన్ ఉంది కాబట్టి సో నాకైతే ఏ ప్రాబ్లం లేదు. అంటే ఐ హ్యావ్ ప్రాజెక్ట్ ఉంది మాకు, సో ప్రాజెక్ట్ పని మీద వచ్చాం. సో అందుకని వీడియో కెమెరా కిందకి ఎందుకు పెట్టానంటే ఎవరో 2 లేడీస్ వస్తున్నారు నా పక్క నుంచి. సో మనం అట్లా తీస్తున్నాం అనుకో, వాళ్ళని తీసామని బాధపడతారని వెంటనే కెమెరా కింద పెట్టాను అంతే. సో ఈ భయం అయితే కంపల్సరీ ఉంటుంది. మన ఇండియాలో అయితే ఇప్పుడు చూస్తున్నాం రీసెంట్గా, చెప్పకూడదు ఇలాంటి విషయాలు ఎందుకంటే చాలామంది చూస్తారు కాబట్టి. సో ఇక్కడ ఇది ఉండదు, ఆడవాళ్ళంటే కాస్త భయపడాలి అందరూ, లేకపోతే దెబ్బలు తింటారు, భారీ దెబ్బలు అనమాట, కోలుకోలే. ఇది అవెన్యూస్ ఎక్స్టెండ్ చేస్తారన్నాను కదా, ఎక్స్టెండ్ చేసిన టైంలో ఇది ఇంతకుముందు ఇది ఉండేది కాదు, స్టార్టింగ్లో ఈ పార్ట్ ఏమి ఉండేది కాదు, ఈ సగం దాకా కట్ అయి ఉండేది. సో ఇది ఎక్స్టెండ్ చేసిన పార్ట్ అనమాట. ఇది రీసెంట్గా ఒక 3-4 years బ్యాక్ ఎక్స్టెండ్ చేశారు. ఇది చాలా బాగుంటుంది లోపల, ఎల్ఈడీస్ కానీ ఫుల్ ఆఫ్ ఎల్ఈడీస్, నిజంగా లోపల అన్నీ ఎల్ఈడీస్తోనే ఉంటాయి. కార్ లోపలికి వస్తుంది అనుకున్నారేమో మార్కెటింగ్ కోసం, అంతే మర్సిడీస్ అది. సో ఇది అవెన్యూస్, అది చాలా పెద్ద స్ట్రక్చర్ పైన కనిపిస్తుంది కదా, చాలా పెద్ద స్ట్రక్చర్. వీడియో కొంచెం ఇబ్బంది పడతానే తీసా, ఫ్రీగా అయినా ఎలా అయినా కానీ, ఎందుకంటే కెమెరాలో క్యాప్చర్ అయ్యేంత ఇది కాదు. మాల్ చాలా పెద్ద మాల్ ఇది. దీంట్లో సినిమా హాల్స్ కూడా ఉంటాయి, సినీస్కేప్, మనం మూవీస్ కూడా చూడొచ్చు, ఉంటాయి. మనం కూడా కొనుక్కొని అన్ని తక్కువ రేట్లో కూడా అమ్మే వస్తువులు ఉంటాయి. అంటే ఓన్లీ ధనవంతులకని కాదు, కానీ బట్ విలాసవంతమైన వాళ్ళు మాత్రం ఫుల్గా ఎఫర్ట్ చేయొచ్చు ఇక్కడ, అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా, ఇదొక థింగ్ అనమాట దాంట్లో. సో ఇంత ఇదిగా అయితే డే టైంలో అయితే వీడియో తీయలేము, చాలా కష్టమవుతుంది. ఎవరు ఫోన్ లాగేసుకుంటారు, అది ఇది ఇబ్బందులు అయితే ఉంటాయి. సో అందుకని నైట్ ఫుల్ చాలా వరకు తిరిగాం, ఆల్మోస్ట్ 1 kilometer తిరిగేసినట్టున్నాం మేము ఆ రోజు ఆ వీడియో తీయడానికి. భయపడతాం ఎందుకంటే సెక్యూరిటీ చెక్స్ ఎక్కువ ఉంటాయి. పగలు వాళ్ళతో ప్రాబ్లం అయితే నైట్ సెక్యూరిటీ వాళ్ళతో ప్రాబ్లం. పర్మిషన్స్ అడగాలి, తీసుకోవాలి, వాళ్ళ భయం ఆలుకుంటుంది కదా, ఎవరు పడితే వాళ్ళు వీడియోస్ తీసుకుంటే ఏదన్నా అయితే.
నన్ను అడిగారు ఒకరు, ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే యూట్యూబర్ అంట. ఓకే, మనం అంత యూట్యూబర్లం కాదులే, ఏదో అలా చెప్పుకోవాలి. సో స్క్రీన్ చూసారా, రౌండ్ స్క్రీన్ ఇది. లోపలికి వెళ్తే ఒక నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్నంతసేపు ఎవెన్యూస్లో ఉన్నంతసేపు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. కాళ్ళు తిరిగి ఓపిక ఉండాలి, కానీ ఎంతసేపు అయినా తిరగచ్చు. అసలు ఆ సీలింగ్స్ చూస్తే మర్చిపోతుంది అసలు ఎంత పెద్ద డెకరేటివ్ థింగ్స్ అంటే. సూపర్ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా అట్లానే ఉంటుంది. పట్టణాలు బతికేయచ్చు ఇక్కడ యూస్ చేసే ఎలక్ట్రిసిటీ తోటి. వీళ్ళకి ఎలక్ట్రిసిటీ ఫ్రీనే, ఇబ్బంది ఏం లేదు. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ చాలామంది వీడియోస్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ కింద నుంచి అవి లిఫ్ట్స్ అనమాట, పైకి అలా లేస్తాయి కింద నుంచి. సో బాగుంటుంది, ట్యూబ్ వచ్చినట్టు వస్తుంది పైకి. కిడ్స్కి బెస్ట్ ప్లేస్ ఇది, గేమింగ్స్ కానీ దేనికైనా ఆడుకోవడానికి. ఇది ఒక విలేజ్ లోపలే. సో ఓల్డ్ విలేజెస్ ఎట్లా ఉండేవో అట్లా డెకరేట్ చేశారు. ఎట్లానే ఉంటాయి ఓల్డ్ విలేజెస్లో, లైటింగ్స్ కానీ ఇవి కానీ అట్లా ఉండే, డోర్స్. సో అట్లా ఒక డెకరేట్ చేసిన రెస్టారెంట్స్ అనమాట. ఇవన్నీ రెస్టారెంట్స్ చెప్తున్నా కదా. ఆల్మోస్ట్ 1400+ షాప్స్ అంటే దాంట్లో 1000 షాప్స్ వీటికే ఉంటాయి, రెస్టారెంట్సే ఉంటాయి. ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు. నేను తాజ్మహల్ అయితే చూడలేదు, కానీ లోపల ఎలా ఉంటుందేమో స్ట్రక్చర్ అనుకుంటున్నాను. అసలు సూపర్ ఉంటుంది, అసలు మైండ్ బ్లోయింగ్. లోపల గుండ్రం అంటారు కదా, దాని లోపల ఆర్టిఫిషియల్ ప్లాంట్సే కాదు, నార్మల్లీ కూడా ఉంటాయి. సో వీడియో తీయడానికి అయితే చాలా కష్టపడ్డాం. సో చాలామంది ఈ మధ్య లాంగ్ వీడియోస్ చూడట్లేదు, అయితే డోంట్ గెట్ టైం. సో షార్ట్స్ చూస్తున్నారు, అట్లా సైజ్ చేస్తున్నారు. సో కష్టపడి తీస్తున్నాం కదా, కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషనల్గా ఉంటుంది. మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపుతాం, ఎందుకంటే అంత టైంలో సాహసాలు చేయాలంటే కష్టమే ఇక్కడ. సో చాలామంది వీడియోస్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండకపోవచ్చు, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి తప్పేం కాదు. సో అందరి చూడండి, మాకు కూడా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత ప్రశాంతంగా ఉందో, లేకపోతే డే టైంలో రెస్టారెంట్స్లో సౌండ్స్ వస్తాయి కదా, సేమ్ సౌండ్స్ వస్తాయన్నమాట. ఆ పెద్ద ప్లాంట్స్ కనిపించేవన్నీ ఆర్టిఫిషియలే. ఇంకో ఇలా చిన్న మొక్కలు ఏదైతే కనిపిస్తాయో అవన్నీ న్యాచురల్ మొక్కలే. మట్టేసి చక్కగా నీళ్ళేసి పెంచుతారు వీళ్ళు. మొక్కలకి మంచి వాల్యూ ఇస్తారు. పొరపాటున అక్కడ ఉన్న మొక్కలు ఎవడన్నా కట్ చేసినా తెంపినా వాడి పని అంతే. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. పువ్వులు బాగున్నాయి కదా, అవి బాగున్నాయి కదా అని అసలు దయచేసి ఎవెన్యూస్లో వేటిని ముట్టుకోకూడదు. వీళ్ళకి మొక్కలు పండవు కాబట్టి వాటి వాల్యూ తెలుసు. సో చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఎవెన్యూస్లో అయితే మేము చాలా ప్రాజెక్ట్ చేసాం. మా కంపెనీ వచ్చేసి డెకరేటివ్ కంపెనీ. వీడు పెయింట్స్, ఫ్లోరింగ్స్, ఇంటీరియర్స్ అవన్నీ చేస్తారు మా కంపెనీ. సో నేను కెమికల్ టెక్నీషియన్ కాబట్టి మేము ఫ్లోరింగ్ సైడ్ ఉంటాం. ఫ్లోరింగ్ వర్క్స్ అన్నీ మేమే చేస్తాం. సో మేము ఇక్కడ చాలా ఫ్లోర్స్ చేసాం. ఈచ్ ఫ్లోర్ కాస్ట్ వచ్చి 1 స్క్వేర్ మీటర్కే మన ఇండియన్ కరెన్సీ 15,000 దాకా తీసుకుంటాం. 1 స్క్వేర్ మీటర్ 15,000. 5 years వారంటీ ఉంటుంది, కానీ 15,000. ఇట్స్ జర్మన్ మెటీరియల్. కొంచెం కెమికల్స్ ప్రాబ్లంగానే ఉంటాయి, కానీ తప్పదు. ఇందాక చీజ్ కేక్ ఫ్యాక్టరీ అనగా సరిగ్గా చూపించలేదు, అందుకే చూడండి ఎంత బాగుందో. ఒక థియేటర్లో ఉంది చూడడానికి. సో బాగుంటుంది అది. లోపల ఏదన్నా వర్క్స్, కరెంట్ వర్క్స్, ఎలక్ట్రిక్ రిపేర్స్ ఏమైనా చేయడానికి అది ఒక రోబోటిక్ మిషన్ అనమాట. అది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది, డ్రైవర్లు ఎవరు ఉండరు. ఇట్స్ ఆపరేటెడ్ బై రిమోట్ కంట్రోల్. అదే రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తారు. అది ఏదైనా వర్క్స్ ఉంటే హైట్స్లో వర్క్ చేయడానికి దానికి బాగా యూజ్ అవుతుంది. డే టైంలో ఎవరికి కనిపించదు అది. సో నైట్ టైం కాబట్టి చూడొచ్చు. చూడండి, నేను తెంపలేదు, ఆటోమేటిక్ కట్ అయిపోయింది. అది ముందే ఊడిపోయింది. మన మిస్టేక్ కాదు, ఫౌండేషన్ మిస్టేక్. ఫౌండేషన్ సరిగ్గా లేదు దానికి. వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉండి నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి కాస్త హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.